ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనంగమా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడం కోసమే మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా, మన పార్వతీపురం పార్వతి గారు ఉన్నారు కదండి, ఆవిడ ఒక వీడియో చేసి ఒక సంగతి గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే, అజయ్ బాబు గారు ఉన్నారు కదండి, ఆయన ఒక వారం రోజులు అవుతుంది అనుకుంటా, ఏడుస్తూ ఒక వీడియో లైవ్ ఇచ్చారు. ఆయన వెర్షన్దా అని చెప్పి ఏడుస్తున్నారు. ఆయన విషయంలో మాట్లాడుతూ ఈవిడ అంతకుముందు అజయ్ బాబు గారు మాట్లాడినవి తర్వాత ఈ వీడియో కూడా చూపించి మాట్లాడుతూ ఉంది పార్వతి. అయితే అందులో భాగంగా పార్వతి గారు ఏమంటున్నారంటే, పదజాలం గురించి హేళన చేస్తున్నారు. నవ్వేస్తుంది, తెగ జోకులు వేసేస్తుంది ఆ పదజాలం గురించి. అంటే క్రైస్తవుల పదజాలం. ఈ క్రైస్తవులు మాట్లాడతారు కదా, ఏమని, రాత్రికాల సమయము, ఉదయకాల సమయము, సాయంత్ర వేళ సమయము అని ఈ భాష మాట్లాడతారు వీళ్ళు, ఈ క్రైస్తవులు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఇజ్రాయేలీల భాష అనుకుంటే ఇది అని పార్వతి గారు అన్నారు. పార్వతి గారు, నేనేమంటున్నానంటే, మీకు పదజాలాన్ని ఎటకారం చేయటం అనేది నేనే చూశాను. నేను మంచిగా పదజాలాన్ని, ఇప్పుడు ఒరే తురే ఆడు వీడు అని మీరన్నట్లంటే అది పొరపాటు, మాట్లాడచ్చు. వీళ్ళ పదజాలం బాగోలేదు, లేకపోతే వీళ్ళ మాట తీరు బాగోలేదని. ఇప్పుడు క్రీస్తువారు, యేసుప్రభుల వారు మాకు నేర్పించిన పద్ధతి చొప్పున మంచిగా పదజాలం, తర్వాత రాష్ట్రానికి వచ్చి, జిల్లాకు వచ్చి, గ్రామానికి వచ్చి, పట్టణాలకు వచ్చి ఒక పదజాలం, ఆ మాట విధానం, పలికే మాట విధానం. ఇప్పుడు తెలంగాణ ఏరియాలో వారి భాషాంతరం వేరుగా ఉంటుంది, అంటే మాట విధానం. తర్వాత ఇంకా ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో వేరుగా ఉంటుంది. అలాగే శ్రీకాకుళం ఏరియా అనగా మీ ప్రాంతం, ఇప్పుడు నేను పుట్టింది వైజాగ్ ఏరియా, ఆ వైజాగ్ ప్రాంతంలో ఆ భాష వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే కృష్ణా జిల్లాలో ఒకలా, అంటే వేరు వేరు చోట్లలో వారి వారి పదజాలాలు అలా ఉంటాయి. పార్వతి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు పార్వతి గారు, మీరేమంటున్నారంటే, ఏంటి అనే మాట ఇక్కడ అంటాం మేము, ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి అని. మీరేమంటారు శ్రీకాకుళం ఏరియాలో, ఏటి, ఎలాగున్నావేటి, బాగున్నావేటి అంటాం. ఇప్పుడు అంతవరకు ఎందుకు, మీరే అన్నారు కదా, ఏటి భాష ఏటో, ఏటి ఇలా మాట్లాడుతున్నారు ఏటో, ఈ భాష ఏటో, వీళ్ళ భాష నాకేం అర్థం అవ్వట్లేదు, ఇస్రాయేల్ తెచ్చినారో ఏటో అని అంటాం. ఏటి అన్న అంటే శ్రీకాకుళం ఏరియాలో భాష, వైజాగ్లో భాష, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భాష, లేకపోతే హైదరాబాదు, కర్నూలు, కర్ణాటక, ఇలాంటి ఏరియాస్కి వచ్చి వెర్సన్స్, అంటే వెర్సన్ ఒకటే కానీ మాట పదజాలాన్ని కొన్ని మారుతూ ఉంటాయి. అంత మాత్రాన పదజాలం గురించి నువ్వు ఎటకారం చేయొచ్చా? మీరు అలాగా పార్వతి గారు అంత ఎటకారంగా మాట్లాడొచ్చా? ఏమైంది ఇప్పుడు అందులో ఏముంది? అసలు మాట్లాడాలి, వీడియో చేయాలి, ఏదో ఒకటి అనాలి క్రైస్తవులని అనటం తప్ప ఇందులో ఏమీ లేదు. సాయంకాల వేళ అంటే ఏమని, ఇప్పుడు చాలామంది కవిస్వరులు ఉన్నారు, కవిత్వాలు రాసే స్త్రీ పురుషులు, వారు ఎంతో చక్కగా వివరిస్తారు. సెలయేరు పారుతూ ఉంటే ఆ సెలయేరు మీద ఉదయకాల సమయంలో సూర్యుడు ఉదయించినప్పుడు లేలేతి కిరణాలు దాని మీద అంటే ఎంత చక్కగా, ఇంకా నాకు రాదు కానీ సరిగ్గా ఆ కవిస్వరులు చక్కగా వర్ణిస్తారు. ఇప్పుడు ఆడపిల్లని లేదా మగపిల్ల లేకపోతే సృష్టిని దేనైనా ఎంత అందంగా వర్ణిస్తారు. దాని మాత్రాన భాష అది వీళ్ళది ఏంటో ఏటో ఏటో అంటున్నాం. మరి ఏంటో అంటాం కొన్ని ఏరియాలో, మేమైతే అలాగ అంటాం. ఏంటమ్మా ఎలా ఉన్నారు అంటారు, మీరు అలా అంటారు కదా. మరి శ్రీకాకుళం ఏరియాలో ఏటి చేస్తున్నావప్ప, ఎలా ఉన్నావప్ప అంటారు. వైజాగ్ ఏరియాలో కూడా అంతే. నేను అనే మాటను వైజాగ్ ఏరియాలో నాను అంటారు. నేను రాను, నేను చెయ్యను, నేను తిన్ను, అక్క అంటాం మనం ఇక్కడ, అక్క చెల్లిని. మా వైజాగ్ సైడ్ ఏమంటారు, వాళ్ళ అప్ప చేస్తున్నావప్ప, ఇలాగ రా అప్ప అంటాం. అంటే ఇంత మాత్రాన అలాగంటాం. ఇప్పుడు మా అమ్మ, నేను పుట్టిన ఊర్లో అలానే పిలుస్తారు. మా బాప వాళ్ళంటే మా ఫ్యామిలీస్ అంతా కూడా. ఇక్కడైతే మేమున్న ఏరియా, ఇక కృష్ణా జిల్లాలో, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా అక్క బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి ఇలా వచ్చారు అని అంటాం. ఈ పదజాలం. అది ఏరియాస్ దాటుతూ ఉంటే శ్రీకాకుళం మీరున్నావు, నువ్వు అంటున్నావు కదా, ఏటో ఈ క్రైస్తవులు ఏటో చేస్తున్నారు, ఏటో అజయ్ బాబు గారు, అభినయ్ దర్శన్ ఎట్లా అంటున్నావు అలాగా. ఇప్పుడు నేను పుట్టిన ఏరియాలో కూడా అలాగ అంటారు, ఏటప్ప చేస్తున్నావో అని అంట. ఇప్పుడు పదజాలం మారినంత మాత్రం ఆ పదజాలం గురించి మీరు మాట్లాడుతూ చాలా ఆశ్చర్యస్పదం, నవ్వు వస్తుంది కూడా.
ఏముంది అందులో అసలు? అది పాయింట్గా మాట్లాడుతున్నారు పార్వతి మీరు. సరే, ఈమె అంటున్నారు మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు గురించి మాట్లాడుతూ ఇవిడ అంటుంది, అజయ్ బాబు నువ్వు రవిడీ పాస్టర్వి, నువ్వు ఎలాగో రవిడీ వాడివి అంత. సరే, అజయ్ బాబు గారు మాట తీరుని బట్టో లేకపోతే అతని వెర్షన్ బట్టి అతను అన్నారు, ఓకే. అతను ఏమన్నా అతను చాలా మాట్లాడినారు వీళ్ళు అంట, ఓకే. పార్వతి గారు, ఈ మధ్యలో ఎవరైతే కోట్లాది ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారో ఆ దైవం నేనేం చేసింది? యేసుక్రీస్తు ప్రభుల వారు జోలు ఎందుకు నీకు? పార్వతి, యేసుక్రీస్తు ప్రభుల వారు జోలు ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెడ్డోడేనా? ఆయన చెడు, యేసు చెడ్డోడే, యేసు మంచోడు కాదు, యేసు చెడ్డోడే, యేసు నమ్మకపోతే నరకం లేసేస్తాను అంటున్నారు అని అన్నావు. పార్వతి, నీకు ఒక్క రుజువు చూపిస్తాను చూడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకపోతే నరకంలో వేస్తానన్నా అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము లాస్ట్ వచనాల్లో, అలాగే మార్కు సువార్త చూడు. పార్వతి గారు చూడండి, మీరు వాక్యం చదువుతారులే, చదవకుండా ఇంతగా ఎందుకు మాట్లాడతారు మీరు? చూడు 16వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. పార్వతి 16 వచనం 16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అని యేసుక్రీస్తు ప్రభుల వారు మార్కు గారు రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో 16వ వచనంలో మనకు అక్కడ ప్రస్తావన జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, ఈ సువార్త ఎవరి దగ్గరికి అయితే పంపబడుతుందో, ఎవరికైతే వినబడుతుందో వారు నమ్మితే తప్పనిసరిగా రక్షింపబడతారు అన్ని విషయాల్లో. నమ్మకపోతే, ఇప్పుడు నమ్మలేని వారికి కంపల్సరీ శిక్ష, అది ఏ ధర్మ మార్గమైనా కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చెప్పారు అక్కడ, ఆ సంగతే చెప్పారు. ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా పార్వతి గారు, మన పిల్లలు ఎవరైనా లేకపోతే మన ఎదురుగుంటే ఎవరైనా దుర్మార్గంగా బ్రతుకుతుంటే, ఎవరు దుర్మార్గుడు అలా బ్రతకరా, అలా బ్రతికితే నీ దుర్మార్గంతోనే పోతావురా బాబు అని అంటాం కదా మనం కూడా అప్పుడప్పుడు. ఏనవా ఇప్పుడు కూడా? కాబట్టి ఎందుకు అంటున్నారుగా పద్దాక మీరు, కర్మ ఎవరిని విడిచిపెట్టదో, కర్మ అనేది ఉంటుంది, ఆ కర్మ చంపేస్తుంది ఒక్కొక్కళ్ళని చెప్పి మీరు కూడా అంటున్నారు కదా పార్వతి గారు, చాలామంది మీరు కూడా అంటున్నారు వీడియోలో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, నమ్మితే రక్షణ భాగ్యము, సమస్త పరలోక రాజ్యము ఈ ఇహమందు బ్రతికినప్పుడు కూడా బాగుంటుంది. నమ్మకపోతే కంపల్సరీ శిక్ష. అంటే నమ్మకపోతే ఏంటి, దాని యొక్క విధానం అంతా కూడా నీకు తెలియదు. బైబిల్ గ్రంథం చదివితే యేసుక్రీస్తు ప్రభుల వారు మంచోడో చెడ్డోడో నీకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరస్త్రీ అని ఉంటుంది. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము, ఆ 4వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ సమరస్త్రీ అంటే వ్యభిచారం అన్నమాట. పార్వతి గారు మీకు తెలియదు కదా, అలాంటి మంచి స్టోరీస్ మీరు చెప్పరు బయటికి, మంచి యొక్క మాటలు చెప్పరు. యేసుక్రీస్తు ప్రభు చేసినవి. సమరస్త్రీ కోసం మధ్యాహ్నం 12 గంటల వేళలో ఎదురు చూసి ఆమె ఊరందరూ ఆమెని వ్యభిచారి అని వెలివేస్తే ఆమెని అత్తుకుని చారదీసుకుని ఆమె జీవితాన్ని మరిచి ఆమెకు జీవితాన్ని ఇచ్చాడు. అలాంటివి బైబిల్ గ్రంథంలో ఎన్నున్నాయి. నువ్వు అలసిపోయే వరకు కూడా మేము చూపించగలం. అంత మంచి దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు. పార్వతి గారు, ఎన్నో ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. మరి అనాథులను, దిక్కులేని దరిద్రులను, పీదవారిని, విధవరాండ్లను, మరి స్థితిగతి లేని వారిని, పరిస్థితి బాగులేని వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు సంరక్షించి వారికి జీవితాలను ఇచ్చిన గొప్ప దేవుడు. రక్షణ గురించి నమ్మకపోతే కంపల్సరీ శిక్ష. ఇప్పుడు మీ హిందూ ధర్మంలోనైనా కూడా తప్పనిసరిగా ఆ యొక్క ప్రస్తావన ఉంటుంది. వైకుంఠం చేరాలంటే మంచిగా బ్రతకాలని అంటారు, అనరా మీరు పార్వతి గారు? అందులో భాగంగా నేను ఒక మాట చూపిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెడ్డోడు, అతను చెడ్డోడే, అజయ్ బాబు చెడ్డోడే అని అంటున్నారు కదా. మీకు ఒక సంగతి చూపిస్తాను, ఎవరు నరకంలో వేస్తారో మీకు పరిచయం చేస్తాను. చూడండి, నారద పురాణం అంటే మీ పురాణ గ్రంథాల్లోదే ఒక మాటను మీకు గుర్తు చేస్తున్నాను పార్వతి గారు, ఒకసారి చూడండి. నారద పురాణం ఉత్తరార్ధం 24వ అధ్యాయము 46 వచనం నుండి 47 శ్లోకాలు అన్నమాట. ఓకేనండి, 46 to 47 శ్లోకాల్లో ఇలాగూ వ్రాయబడింది. ఇంకోసారి చెప్పిన పార్వతి గారు, నారద పురాణం ఉత్తరార్ధం 24వ అధ్యాయం 46 to 47 ఈ శ్లోకాల్లో తాత్పర్యం నేను చదువుతాను. ఓకేనా? స్వేచ్ఛగా సంచరించు స్త్రీ, వినయరహితుడగు పుత్రుడు, ఏకాంతమున ఉండగోరు రాజు, పని చేయని సేవకుడు,
ప్రతిష్ట లేనివాడు, వీరందరూ నరకమును చేరుదురు. పార్వతి గారు చదవండి మీరు. నారద పురాణం తీసి 24వ అధ్యాయం తీసి 46, 47 వచనాలు మీరు శ్లోకాలు మీరు చూడండి. మీకు బాగా వచ్చు కదా, భక్తిభావంతో మీరు ఉంటారు, చాలా అనుభవంతో మీరు ఉంటారు కాబట్టి అది మీరు ఒకసారి చూడండి. పార్వతి గారు మరలా చదవనా? ఎవరు? స్వేచ్ఛను కోరుకునే స్త్రీలు నరకానికి పోతారంట. స్వేచ్ఛగా ఆడపిల్ల బ్రతకూడదు. ఎక్కడ? నారద పురాణంలో వ్రాయబడింది ఇది, ఈ సంగతిని. స్వేచ్ఛగా తిరిగి ఆడపిల్ల అంట. వినయరహితుడు అంటే వినయం లేని పుత్రుడు, ఏకాంతంగా ఉండగోరు రాజు, పని చేయని సేవకుడు, ప్రతిష్ట లేనివాడు. ప్రతిష్ట అంటే చూడండి ఒకసారి పార్వతి గారు, ఏకాంతంగా ఉండగోరు రాజు అంటే తప్పది. రాజ్యభారం రాజు మీద ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ బాధ్యత అనేది రాజుగారు చూసుకోవాలి. అది తప్పే. అలాంటి వాళ్ళని శిక్షించినా తప్పే, పర్వాలేదు. తర్వాత వినయరహితుడు, స్వేచ్ఛను కోరుకునే స్త్రీ అంటే స్త్రీ జీవితము ఎంత ఘోరంగా ఈ సమాజంలో నలిగిపోతున్నప్పటికీ కూడా తరువాత గ్రంథంలో నారద పురాణంలో కూడా ఒక స్త్రీకి వాల్యూ లేనట్టుగా, స్త్రీని బంధిస్తున్నట్లుగా, స్త్రీకి స్వతంత్రం లేని దానిగా చూస్తూ ఉన్నారు ఈ నారద పురాణంలో. స్త్రీకి స్వేచ్ఛ లేదు. స్త్రీ ఎంతసేపు కూడా ఒక బానిసలాగా బ్రతకాల్సిందని ఈ యొక్క శ్లోకానికి అర్థం. అక్కడ తాత్పర్యం కూడా నేను మీకు చదివాను. సరే, స్త్రీకి స్వాతంత్రం లేదు. ఇప్పటికీ కూడా చాలామంది ఆడపిల్లలను అట్లనే చూస్తారు. వినయరహితుడు అంటే వినయం లేక ఇష్టానుసారంగా బ్రతికే మనిషిని మరి ఏం చేయాలంటే నరకంలో పడేసేస్తారంట. స్వేచ్ఛను కోరుకుని స్వాతంత్రంగా కాస్త బ్రతికే స్త్రీని నరకమే. ఏంటి? విడుదల కోరుకుంటాం కూడా తప్పేనా? విడుదల కోరుకుంటాం కూడా తప్పేనా? శ్రమ నుండి, బాధ నుండి, ఇబ్బంది నుండి, ఇరుకు నుండి ఆది కాలం నుండి కూడా ఆడపిల్ల వంట రూముకే అంకితం. ఆడపిల్లకి చదువు లేదు మీ పురాణాల ప్రకారంగా. పార్వతి, ఆడపిల్లకి చదువు లేదు. ఆడపిల్లకి చదువు ఎందుకు అంటే క్రైస్తవ మిషనరీలే కలుగు చేసుకుని కాలేజీలు కట్టించి ఆడపిల్లలు చదువుకోవడానికి ఒక దారి చూపించారు. అదొక పెద్ద చరిత్ర. నువ్వు చదువు పార్వతి గారు, మీరు చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. వినయరహితుడు కూడా నరకులు వేసేస్తారంట ఈ నారద పురాణ గ్రంథం ప్రకారంగా. వినయరహితుడు అంటే లోబడలేని వ్యక్తి. తరువాత ఎవ్వరికి ఇంక వినయం లేనివాడు ఎలా బ్రతుకుతాడో నీకు తెలుసు ఆ విషయం. అయితే అతన్ని కూడా అలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని కూడా నరకులు వేసేస్తారు. అలాగే ఒంటరిగా ఉండే రాజుని వేసేస్తారు. ఒంటరిగా ఉండే రాజు అంటే బాధ్యత లేకపోతే అది శిక్ష. తర్వాత పని చేయలేని సేవకుడు, అతనికి కూడా శిక్ష వేయొచ్చు. కానీ మరి ఈ స్త్రీ అంటే ఆడపిల్ల ఏం చేసిందని? ప్రతిష్ట లేనివాడు. ప్రతిష్ట అంటే ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు లేని వ్యక్తిని కూడా నరకులు వేసేస్తారంట. నారద పురాణంలో వ్రాయబడింది. పార్వతి గారు, మా యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే మేము ఆరాధిస్తున్న దేవుడు అండి. పార్వతి గారు ఒకసారి మీరు చదవండి, బైబిల్ చదవండి. బైబిల్లో ఎంతటి ఏంటి మూర్ఖుడునైనా ఆయన ప్రేమతో మార్చుకుని ఆయన రాజ్యానికి పాత్రులుగా చేస్తాడే తప్ప శిక్ష వేయుడు. పార్వతి, లోబడిన వారికి ఎందుకు శిక్ష వస్తుంది చెప్పు ఒక మాట. లోబడి ఇప్పుడు ఉందా లేదా ఇందులో? నారదపురంలో ఏముంది? స్వేచ్ఛగా తిరగాలనుకున్న ఆడపిల్ల అంటే తల్లిదండ్రుల మాటకు కానీ లేకపోతే తన ఇష్టానుసారంగా. అంటే ఒక్కొక్క ఆడపిల్ల ఏంటంటే కొంత విడుదల, శ్రమ నుండి విడుదల కోరుకుంటుంది. చదువుకోవాలనో ఉద్యోగం చేయాలనో ఏదో చేయాలని. చాలామంది దానికి స్వాతంత్రాన్ని ఇవ్వరు. పోనీ దాని గురించి బాధ. అలాంటి వాళ్ళు నరకంలో వేస్తారంట ఈ గ్రంథ ప్రకారంగా. స్వేచ్ఛగా ఉండే ఆడపిల్లల్ని. తర్వాత ఒంటరిగా ఉండే రాజు అంటే పని చేయలేని సేవకుడు, వాళ్ళకి బాధ్యత లేదు కాబట్టి. ఇప్పుడు ప్రతిష్ఠిత అంటే ఒక ప్రత్యేకం లేని వాడికి నరకమా? దానికే నరకంలో వేసేస్తారా మీ గ్రంథాల ప్రకారంగా? పార్వతి, మాట్లాడుకుంటే కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. మీ యేసు మంచోడు కాదు కదా, యేసు మంచోడు కాదు కదా అంటావేంటి పార్వతి గారు? తప్పు కదా పార్వతి గారు అలా మాట్లాడడం. మీరు సబ్జెక్ట్ ఏది మాట్లాడావు? అజయ్ బాబు గారు ఏమన్నారు? దానికి రివర్స్లో మాట్లాడావు. ఓకే, చెప్పండి మీరు. ఎందుకంటే తన యొక్క మాట విధానం లేకపోతే తన ప్రవర్తనను బట్టి మీకు బాధ వేసింది, మాట్లాడారు. ఓకే, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు నిన్ను? పార్వతి గారు, ఆయన మంచోడు కదా. ఆయన మంచితనం గురించి బైబిల్ గ్రంథంలో చదువు, నీకు కనపడుతుంది. చదవ్వు, క్రీస్తు గురించి తెలుసుకోవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు క్రీస్తు గురించి. మరి దీని ఏమంటావు చెప్పు? ఆ నలుగురిని వేసేస్తారంట నరకంలో. సేమ్ అక్కడున్న మాటే శిక్షిస్తానని చెప్పాడుగా, నరకంలో గింటేస్తానని చెప్పలే. ఇక్కడ మార్కు సువార్త చదివారు మీరు? 16:16 చదవండి తర్వాత పార్వతి గారు. శిక్షిస్తాను,
శిక్షించి మళ్ళీ మార్చుకుని హత్తుకుంటారు ఆయన. అలా బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో కూడా మానవాళిలో జరుగుతున్న ఆయన ఆరాధిస్తున్న బిడ్డల్లో చాలా పొరపాట్లు ఉంటాయి. ఆయన సరి చేసుకుని ఆయన వైపు తిరిగితే ఆయన ఆదరిస్తాడే తప్ప ఇక్కడ ఆయన డైరెక్ట్గా వేసేస్తారంట నరకంలో. శారద పురాణంలో ఇప్పుడు చూసాం కదండి, ఇప్పుడు మీకు చదివి వినిపించాను కదా, అందులో ఈ 4 వ్యక్తులు 5 రకాల వ్యక్తి. స్వేచ్ఛగా తిరిగే స్త్రీ, వినయరహితుడైన పుత్రుడు, తర్వాత ఒంటరిగా ఉండే రాజు, పని చేయలేని సేవకుడు, తర్వాత ప్రతిష్ఠ లేని. వీళ్ళు మార్చుకునే స్వభావం ఏమైనా ఉందా లేదా? డైరెక్ట్గా నరకంలో వేసేస్తారంట. మరి అది ఎంతవరకు రైటో నువ్వు ఒకసారి మరలా గ్రంథాలు చదువు. ఇదిగో పేజీ నెంబర్ కూడా నేను మీకు చెప్పాను, ఆ శ్లోకం ఏంటో కూడా మీకు చెప్పాను. పార్వతి ఒకసారి చదువు. ఏది బెటరు? యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకపోతే శిక్షించి మార్చుకుంటాను అంటున్నారు, మరి ఇది డైరెక్ట్గా నరకంలో వేసేస్తాను అంటున్నారు. మరి ఇది బెటరా ఇది బెటర్? ఒకసారి మీరు ఆలోచించండి. తప్పు పార్వతి గారు. యేసుక్రీస్తు జోలికి రాకు. ఇప్పుడు మనుషులకు ఇప్పుడు మీరేదో మిమ్మల్ని ఏదో అవతల వాళ్ళు అంటున్నారు, అవతల వాళ్ళు మీరేదో అంటున్నారు. ఓకే, మాట్లాడు. సబ్జెక్ట్ ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ చెప్పు. వాళ్ళను కోట్లాది మంది ప్రజలను ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు అలా మాట్లాడతావు? నోటొత్తరపు మాటలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? పార్వతి తెలుసుకోమ్మా, మంచి చెడు తెలుసుకోరా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు మిమ్మల్ని? అసలు ఆయన ప్రేమమయుడైన దేవుడు, చాలా జాలి కలిగిన దేవుడు తెలుసా. గుండె చెదిరిపోయిన వారిని హత్తుకునే దేవుడు. ఈ సంగతి మీకు తెలుసుకోవాలని నేను దేవుని పేరట తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈమె కొరకు ప్రార్థన చేయండి. విషయం ఏది ఉంటే అదే మాట్లాడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.